నమస్తే అండి. నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. కోయిల్కొండ ఇసుక మాఫియా కోట్లను కురిపిస్తుందండి. ఎంత ఘోరం అంటే ఎలాంటి అనుమతులు లేవండి, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు, ఎలాంటి అఫీషియల్ రీచ్ లేదు. రాత్రింబవళ్ళు రచ్చరచ్చ చేసినా పట్టించుకునే నాతుడే లేడండి. కోయిల్కొండలో కోట్లాది రూపాయలు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే ఒక్క అధికారి అటువైపు చూడడు, ఒక పోలీస్ చూడరు. మైనింగ్ శాఖ అధికారులేమో నిద్రమత్తులో ఉన్నారు, మామూలు మత్తుల్లో ఉన్నారు. అసలు ఈ యొక్క అవినీతి అక్రమాలను వెలికి తీయాల్సిన మీడియా ఎక్కడ పోతుందో, మీడియా నిద్రపోతుందా, మరి ఏ మత్తులో ఉంది నాకు అర్థం కావట్లేదు. వాస్తవాలను వెలికి తీయాల్సిన మీడియా అస్సలు ఒక్క విషయాన్ని చూడదు. ఎంత ఘోరం అంటే జనవరి సంక్రాంతి పండుగ నుంచి మొదలు ఇప్పటి వరకు 4 నెలలుగా కోయిల్కొండలో దర్జాగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందండి. కోట్లాది రూపాయల ఇసుకను మేము విషయం పైన మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. 29/2/2024 నుండి ఫిర్యాదు చేస్తూనే వచ్చినాం. 26/3/2024 కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీ. అదేవిధంగా ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేసినాం. దాదాపు ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వీ హ్యావ్ ఫైల్డ్. ఇది ఎస్పీ గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీ. మేమేమంటున్నామంటే, మేము చెప్పేది ఏంటంటే 29/2/26/3/14 ఇన్ని కంప్లైంట్లు ఇది కలెక్టర్ గారికి మొన్న రీసెంట్గా ఇచ్చినాయి. ఏప్రిల్ 1వ తారీఖు ఇచ్చినటువంటి కాపీ. ఇప్పటి వరకు 4-5 పర్యాయాలు ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఇన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒక్క అధికారి చర్యలు తీసుకోడండి. ఏం చెప్తున్నామంటే, అసలు మేము సాక్ష్యాధారాలతో సహా ఇవ్వడం జరిగిందండి. ఎంత ఘోరం అంటే మీరు చూస్తే బెంచ్ నెంబర్లతో సహా రాత్రింబవళ్ళు ఎంత రచ్చరచ్చ చేస్తున్నారని చెప్పిచ్చేసి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. వాహనాల నెంబర్లు ఇచ్చినాం. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్నాం. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇసుక ఇంత అక్రమ రవాణా జరుగుతుందంటే ఏ అధికారి పట్టించుకోడు. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మాకు అర్థం కావట్లేదు. దీనిపైన పెద్ద ఎత్తున అనుమానాలు రేగుతున్నాయండి. ఇక్కడ చూస్తే మీరు ఇసుకని చూడండి, ఎంత బాజాప్త టెంపర్ లోడ్ ఇంత పెద్ద బెంజులల్లా ఓవర్లోడ్ తీసుకొని పోతుంటే ఒక్కొక్క బెంజు 40 నుంచి 45 వేల రూపాయలు అమ్ముతున్నారండి బెంజు. మేము ఇన్నిసార్లు ఫిర్యాదు చేస్తే ఒక్క అధికారి ఎందుకు పట్టించుకోడండి? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కోట్లాది రూపాయలు ఇసుక అక్రమ రవాణా జరిగి జిల్లా సరిహద్దులు దాటి పోతున్నా జిల్లా అధికారులు ఎందుకు స్పందించరు? ఇంకొక ఘోరం ఏంటంటే, కోయిల్కొండలో సీజ్ చేసిన శాండ్ కూడా దర్జాగా ఇసుక మాఫియా తరలిస్తుందండి. దాని మీద ఏం చర్యలు తీసుకోరు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇన్నిసార్లు మేము ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎందుకు చర్యలు తీసుకోరు? సాక్ష్యాధారాలతో సహా, బండి నెంబర్లతో సహా, టైమింగ్తో సహా అర్ధరాత్రి 2 నుంచి 3-4 గంటల వరకు తీసుకున్నటువంటి సాక్ష్యాధారాలను మేము ముందు పెట్టినాం. మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? మీరు ఎలక్షన్ బిజీలో ఉన్నా సరే ఈ యొక్క వ్యవహారం అంటే కోట్లాది రూపాయలు ఇసుక అక్రమ రవాణా కొల్లగొట్టుకుంటూ గత 4 నెలల నుంచి అడ్డగోలిగా తీసుకొని పోతుంటే కనీసం ఒక్క అధికారైనా స్పందించడా అండి? ఈ విషయంలో పాలమూరు కోడై కూస్తుంది. ఎవరి వాటాలు వాళ్ళకి ఇస్తున్నాం. శాండ్ మాఫియా డైరెక్ట్ చెప్తుందంట, ఎవరు అడ్డం వస్తారు మేము చూసుకుంటాం. అధికారులను మేనేజ్ చేస్తున్నాం, పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాం, మీడియాని మేనేజ్ చేస్తున్నాం. ఇక అడిగేటోడు మమ్మల్ని ఎవరని చెప్పిచ్చేసి వాళ్ళు దర్జాగా కొడుతున్నారండి. దీనిపైన ఎంక్వైరీ చేయాలి. ఈ సందర్భంగా ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మేము రాష్ట్ర డీజీపీ గారిని మేము చెప్తున్నాం, రవి గుప్తా గారిని పర్సనల్గా కలుస్తున్నాం, ఆయనకు ఫిర్యాదు చేస్తున్నాం. ఇప్పటి వరకు సాక్ష్యాధారాలతో సహా నిరూపించినటువంటి ఫిర్యాదు చేసినటువంటి ఈ బండి నెంబర్ల పైన ఎంక్వైరీ చేసుకోవాలి. మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినాం, చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు అన్నారు, కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఈ అన్ని బండి నెంబర్ల పైన ఎంక్వైరీ చేయాలి, రిజిస్టర్ చేయాలి, దీనిపైన కేసులు పెట్టాలి. ఈ శాండ్ మాఫియాపై పీడీ యాక్ట్ నమోదు చేసే వరకు నేను సైతం పోరాడుతుంది. ఇసుక మాఫియాపై చర్యలు ఎందుకు తీసుకోరో మేము ప్రశ్నిస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మళ్ళీ గతంలో మేము 2012లో పిల్లు వేయడం జరిగింది. మా పిల్లు ఆధారంగా గవర్నమెంట్ ఒక జీవోని ఇష్యూ చేయడం జరిగిందండి. మీకు చెప్తే జీవో నెంబర్ 9/24/2016 మా కేసు ఆధారంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఒక కమిటీని వేయడం జరిగింది. కలెక్టర్ గారిని ఒక చైర్మన్గా చేస్తూ ఎస్పీని మెంబర్ చేస్తూ ఇచ్చారు. అయితే మేము ఇదే కలెక్టర్ గారు చైర్మన్ గారికి ఇచ్చినాం, మెంబర్ ఎస్పీ గారికి ఇచ్చినాం. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే, సాక్షాత్తు శాండ్ మాఫియానే చెప్తుంది, ఎవరి వాటాలు వాళ్ళకి ఇస్తున్నాం, మమ్మల్ని అడిగే దిక్కేంది, మమ్మల్ని అడ్డుకునేవారు ఏందని. ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, అధికారులు వాళ్ళపైన చెప్తున్నటువంటి ఆరోపణలపైన వెంటనే స్పందించాలి, శాండ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి.
విచ్చలవిడిగా ఈ యొక్క అవినీతి అక్రమాలకు దాదాపు 40 నుంచి 60 ప్రతిరోజు అండి కోయిల్కొండకు. మొన్నటికి మొన్న దాదాపు 108 నుంచి 109 బెంచులు మహబూబ్నగర్ కానీ, నారాయణపేట కానీ, పరిగి నుంచి, హైదరాబాద్ నుంచి జిల్లా సరిహద్దులు దాటి అంతర్రాష్ట్రానికి సంబంధించిన శాండ్ మాఫియా వచ్చి అక్కడ నింపుకొని పోతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? జిల్లా కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి ఇది కనిపిస్తలేదండి? మేము సాక్ష్యాధారాలతో ఇస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. సాక్ష్యాధారాలతో ఇస్తే ఎందుకు కేసులు రిజిస్టర్ చేయరు? ఎందుకు శాండ్ మాఫియాపై పీడీ యాక్టులు పెట్టరు? ఎందుకు అక్కడ సర్వే చేయించరు? మేము ఒకటే చెప్తున్నాం, ఈ సందర్భంగా డీజీపీ గారికి చెప్తున్నాం, చీఫ్ సెక్రటరీ గారికి చెప్తున్నాం. మేము ఒకటే సాక్ష్యాధారాలతో కోయిల్కొండ సంబంధించిన లింగల్చేడు కానీ, సూరారం కానీ, షేర్ వెంకటాపూర్ కానీ, మోదీపూర్ కానీ ఆ వాగులకు సంబంధించి మేము మొత్తం శాటిలైట్ పిక్చర్లు తీయడం జరిగింది. శాటిలైట్ ఫోటోలతో సహా డీజీపీ గారికి, రవి గుప్తా గారికి కంప్లైంట్ చేస్తాం, చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేస్తాం. వారు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, గతంలో అంకిలలో 2010-12లో అంకిలలో ఇసుక మాఫియా చేసిన నేపథ్యంలో మా పోరాట ఫలితంగా అప్పుడు రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ శాండ్ మాఫియాకి హెచ్చరిస్తున్నాం. ఈ శాండ్ మాఫియా ఈ యొక్క ఇసుక క్రమాలను ఆపకపోతే వడ్డీతో సహా ప్రభుత్వానికి రాయల్టీ రూపకంగా ఈ శాండ్ మాఫియా